దళితుల ఆత్మ గౌరవాన్ని నీలమట్టం చేస్తున్నారా? మరణించిన వారికి గౌరవం ఇవ్వకుండా సమాధులను కూల్చేస్తున్నారా? అవుననే అనిపిస్తోంది కరీంనగర్ జిల్లా వెలిచాల గ్రామంలో జరిగిన ఘటన చూస్తుంటే. దశాబ్దాలుగా దళితులకు కేటాయించిన శ్మశాన వాటికపై రియల్ ఎస్టేట్ మాఫియా కన్నేసింది. అక్రమంగా ఆక్రమణలకు దిగి స్థానికంగా ఉద్రిక్తతలను చెలరేగేలా చేసింది. తమ బంధువుల సమాధులను తొలగించడం గ్రామస్తుల ఆవేదనను మరింత రగిల్చింది. ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించకపోవటం బాధితుల్లో ఆగ్రహాన్ని పెంచింది. సర్వే నెంబర్లు 682, 683లో ఉన్న అసైన్డ్ భూములు దళితుల కోసం ప్రభుత్వం కేటాయించినవి. కానీ కాలక్రమేణా అవి అక్రమంగా ఆక్రమించబడి వందల సంఖ్యలో ఇళ్లు వెలిశాయి. ప్రభుత్వ నిధులతోనే సీసీ రోడ్లు నిర్మించడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై స్థానికుల వరుస ఫిర్యాదులతో అధికారులు విచారణకు దిగారు. సంవత్సరాల క్రితం నుండి మా దళితులు ఈ యొక్క ప్లేస్లో వాళ్ళ యొక్క సంబంధిత కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే 70 ఏళ్ళ నుండి ఇక్కడనే పెట్టుకుంటూ వస్తుండ్రు. బొందలు పెట్టుకుంటా గోరీలు కట్టుకుంటా వస్తున్న క్రమంలో ఈ రియల్ ఎస్టేట్ మాఫియా పెరిగినాక ఏమైందంటే, వాస్తవానికి మేము గ్రామ పంచాయతీ తీర్మానం జరిగినప్పుడు మాకు ఈ భూమిలో సంబంధిత సర్వే నెంబర్లో 2 ఎకరాలు సుమారు 3 ఎకరాల భూమి మాకు కేటాయించడం జరిగింది. కానీ మేము అప్పుడు అప్పటి నుండి మేము ఇంట్లో ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా మేము తదుపరి వచ్చిన మొన్న సంవత్సరంలో మేము కులమంతా ఐక్యంగా అయ్యి దీన్ని చదును అంటే ఫెన్సింగ్ చేసుకుంటున్న అనే క్రమంలో కొందరు ఇక్కడ ఉన్న బొందలను స్థానికంగా ఉన్న ఇక్కడ బొందలను జేసీబీతో చదును చేస్తూ మధ్యాహ్నం పగటి వేళలో వాళ్ళు అక్రమంగా ఈ ఫెన్సింగ్ వేయడం జరిగింది. మాకు ఇక్కడ బొందలు ఉండే వాస్తవానికి ఈ బొందలను కూడా వాళ్ళు చదును చేసి ఇదంతా చదువు చేసినాక వెలిచాల గ్రామంలో శ్మశాన వాటిక దాని గురించి ఎలక్షన్స్కి ముందు సర్పంచ్ ఎలక్షన్స్కి ముందు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఇరు వర్గాల వారు ముదిరాజు వర్సెస్ ఎస్సీ వాళ్ళు ఇద్దరు కూడా వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాని విషయంగా ఆర్ఐని సర్వేని మనం ఫీల్డ్ పంపడం జరిగింది. అటు చుట్టుపక్కల రైతులు పొలం ఉంది కాబట్టి పొలం కోత తర్వాత సర్వే చేయమని అడిగారు. కాబట్టి మా వాళ్ళు అక్కడికి వెళ్ళి మోకా చూసి వచ్చినారు. మళ్ళీ ఇప్పుడు మనకి క్రాప్ ఉంది కాబట్టి ఈ క్రాప్ అయిన తర్వాత సర్వేను ఆర్ఐ మళ్ళీ ఒకసారి సర్వేకి పంపిస్తాం. వెలిచాల గ్రామంలో శ్మశాన వాటిక దాని గురించి ఎలక్షన్స్కి ముందు సర్పంచ్ ఎలక్షన్స్కి ముందు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఇరు వర్గాల వారు ముదిరాజు వర్సెస్ ఎస్సీ వాళ్ళు ఇద్దరు కూడా వచ్చి